వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్టుని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైభవంగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేసిన టిప్పర్లు, భారీ యంత్రాలు సీజ్. విజయ గణపతి ఆలయంలో హనుమాన్ హోమంలో పాల్గొన్న హనుమాన్ దీక్షపరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా ఇంతూరు మండలంలో తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధానమైన పనులు అని కూడా వర్షాలు రాకముందే పూర్తి చేయాలని అన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేలాగా చూస్తామన్నారు. ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసలు కాంగ్రెస్ మొత్తం రమ్మ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఎవడన్నా ఉండ పక్క జరుగు. మీరిద్దరు ఇప్పుడు నన్ను వదిలేశాక గుత్తాను చెట్టుపల్లి గారు మీరిద్దరు ఇమాం నగర్ వెళ్ళాలి. పక్క జరుగు. చెప్పా పది కాదు 16 రావాలి. అవి చిన్న చిన్నవి. ఎస్సీ సిఈవి కలెక్టర్లు ఇద్దరితోటి రోజు ఉదయం మాట్లాడుతున్నాం. మీకు ఏ పని ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పండి. అటమ్మా ఇటువంటి పని అయిపోతే ఇప్పుడు వర్షం పడింది అనుకో, నువ్వు చేయలేవు కదా అని నా బాధ. అది నా భయం. వర్షం వల్ల కానీ మీ వల్ల కానీ భయపడుతుంది. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాకపోయినా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలంలో ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలున్నా, లేదు ఎవళ్ళన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు. ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. సామాన్యులమైనటువంటి మమ్మల్ని మీరు పదవులకు పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. నెల్లూరు జిల్లా ఎస్పీ అఫీల్ హసీద్ ఐపీఎస్ మాట్లాడుతూ ఆత్మకూరు పరిధిలోని రామస్వామిపల్లి పోలింగ్ బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ నకిలీ పోలీస్ విధులు నిర్వహించలేదు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111, 112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంట. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 డి తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. మన పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో అందులో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల ఆ కన్సల్ట్ ఏఆర్టీసీ దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తాము. బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ న్యూస్ దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ ఓల్డ్ డే డ్యూటీ అట్ రామస్వామిపల్లి విలేజ్. గోదార్ఖని మార్కండేయ కాలనీ శివాలయం రోడ్లో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని, మరమ్మతులు తద్వారా యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని రామగుండం నగరపాలక కమిషనర్ అధికారం సమాచారం వెల్లడించారు. అయినప్పటికీ కూడా కొందరు బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ దురుద్దేశంతో పంపు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మే నెల 20వ తారీఖు రోజు మార్కండేయ కాలనీ శివాలయం పోయే రోడ్లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్లు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది. ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్కి డ్యామేజ్ జరిగింది. మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ హేయమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని విమర్శించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకు మేము ఈ మాట అంటున్నామనంటే అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి 2 రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి 2 రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మరి బీజేపీ నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని యుద్ధ ప్రాతిపదంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి, లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము అనేసి చెప్పని నీచమైన హేయమైన చర్యలకు వాళ్ళు పాల్పంచుకుంటారు. అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ అయిన కారణంతో మా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు ఇది ఒక నీచమైన హేయ అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2 రోజులలో మేము ఇప్పిస్తాము మళ్ళీ నీటి సరఫరా అని చెప్పిన విధంగా ఈ రోజు అనగా తేదీ 23 తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజున ఈ యొక్క నీటి సరఫరా మళ్ళీ ఇంటింటికి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో యథావిధిగా జరిగింది. అలాగే సింగరేణి కోటకు సంబంధించిన విషయానికి వస్తే కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఎస్టీపీ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ నాయకులు ఎండగట్టలేక ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ యొక్క ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి 20 కోట్లతోటి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న ఆధ్వర్యంలో సింగరేణి కోటకు సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయోమయం చెందకండి. బోర్వెల్ల విషయంలో కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి 32వ డివిజన్ పరిధిలో బోర్వెల్స్ జరుగుతున్న రిపేర్ అన్నిటి గురించి కూడా మేము 18 తారీఖు రోజే ఆల్రెడీ దాని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చిత్తశుద్ధితో ఈ పనులు చేస్తుందని ముందే వాళ్ళు గమనించి మేము ఏదో బెదిరించినట్టు మాట్లాడి రేపు ఆ యొక్క పని జరిగినాక అది ఒక మా కోటాలో వేసుకుందామని నీచమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు రానున్న రోజులలో కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో చెలరేగిన మంటలు, ఫర్నిచర్, ఫైల్స్ దగ్నం. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ గీత సత్సంగ ట్రస్ట్ గీతా భవన్ జగిత్యాల వారిచే ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈనాటి కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆచార్యులందరికీ, గురువులందరికీ పాదాభివందనం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు. ఇక మొన్ననే మనం ఎలక్షన్ చేసుకున్నాం. మనందరము ఎన్నుకున్న పడవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? సంసద్కి వెళ్తారు, అంటే పార్లమెంట్కి వెళ్తారు. కానీ ఆ భగవంతుడు కూడా ఎన్నుకుంటాడు కొంతమందిని. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవంతుడు ఎన్నుకున్న వాళ్ళు సత్సంగకి వెళ్తారు. మీరందరూ భగవంతుడు ఎన్నుకున్నాడు కనుక భగవద్గీత క్లాస్కి వచ్చారు. అందరూ రాలేకపోయారు. మిమ్మల్ని ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. మీరు ఎంత అదృష్టవంతులండి. మీ అందరికీ ఒకరి జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక ఈరోజు మనము ఆచార్యుల వారు చెప్పిన భగవద్గీత గురించి మనం నేర్చుకోవడానికి వచ్చాం కనుక ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చారంట. పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం. యొక్క నిర్వహించడానికి సంకల్పం చేసిన పెద్దల్ని స్వాగతిస్తూ భగవద్గీత మన ప్రాంతాల్లో జగిత్యాల్లో మొట్టమొదటిసారిగా అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం విద్యా ప్రకాశానంద స్వామి వారు మన వైశ్య భవన్లో మొట్టమొదటిసారిగా భగవద్గీత ఉపన్యాసం చేశారు. అప్పుడు
ఉపన్యాసం అంటే ఏమిటో ఎవరికి తెలియదు. ఉపన్యాసం అంటే ఏమిటండి కూడా అడిగారు చాలా మంది. అంటే వారు భగవద్గీత గురించి ఉపన్యసిస్తారట స్వామి. అంటే అది ఎలా ఉంటుందో చూద్దామని మొదటి రోజున, అంటే వారు ఇక్కడ చెప్పారంటే 18 రోజులు. మొదటి రోజున 18 మంది వచ్చారు. అది విని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉపన్యాస ప్రాంత వాసమంతా తిరుమల క్షేత్రానికి వెళ్ళారు. విష్ణు సహస్రనామ అఖండ పారాయణాన్ని జరపడానికి. ఆ పారాయణ ప్రభావం ఏమైంది అంటే తిరుపతి లాంటి దేవాలయంలో ఓ మాట చెప్పాడు అప్పుడు ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు. ఏమంటే మీకు టికెట్ టైం ఏం ఫ్రీ దర్శనమే అంతా అని చెప్తే మా వరకే ఇస్తే ఏ ఫ్రీ దర్శనం, మాకేదైనా ఒక మంచి గుర్తివ్వండి, ఆ గుర్తున్న వాళ్ళని కూడా గుర్తించండి, దర్శనం ఇప్పించండి అంటే ఆయన స్కార్ఫ్ ఇచ్చారు. మనమే తీసుకువెళ్ళాము. ఆ స్కార్ఫ్ ఆయన ఆమోదిస్తే ఈ స్కార్ఫ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ ద్వయస్తంభం దగ్గర నుంచే లోపలికి దర్శనం. ఆ స్కార్ఫ్ను ఉపయోగించుకున్న వాళ్ళు నేను అనుకుంటాను దాదాపుగా మనవాణాలు బ్రతికలేదు. ఒక్క 15 నిమిషాలు ఆ స్కార్ఫ్, 15 నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు దర్శనంలో వెళ్ళిపోవడం. నేను అనుకుంటా సగం ఆంధ్రప్రదేశ్ ఆ స్కార్ఫ్ వేసుకొని దర్శనం చేసి విష్ణు సహస్రనామం యొక్క ప్రభావం, ఆయన సహస్రనామ ప్రభావం చేత అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని రాష్ట్ర టీడీపీ నాయకులు కన్మూరి రఘురామ కృష్ణంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతం అవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుందని అన్నారు. ఓం గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవ దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను ఐనవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ 2 దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ 2 దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం, అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, అయినవల్లి ఈ 2 దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజులు, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను. పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కేఏ పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి పెద్దగా నాకు తక్కువ వస్తే 125. మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్, ప్రజా స్పందన రాత్రి 10 అయినా 11 అయినా మరి పూర్తిగా చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 110 స్థానానికి రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికడడానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం, కంచే చేరుమేసినట్టు ఉన్న వ్యవహారం. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అంత కర్మ నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటాం.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివార్లో ఉన్న చెరువులో మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన బ్రిక్స్ కంపెనీ వారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు. 15 రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నారు. మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని తరలిస్తూ లక్ష సంపాదిస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రోజు రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారంతో అల్లూరు చెరువును పరిశీలించారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలు టిప్పర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అదేవిధంగా నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. వాళ్ళకు 2 నెలలకి వెళ్ళి జీతాలు లేవు. ఆన్లైన్ లోడ్ అయినా అట్లే ఉంచు. అన్నదిస్తా అంటే నేను తెలియదు. ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్ అండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ చాలాన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో. పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అండి 2000 మెట్రిక్ టన్స్. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఒక్క నిబంధన కూడా లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు. కాబట్టి వీరిపైన ఈ పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ చర్యలకు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన అనుమతి పత్రంలో మల్లికార్జున స్వామి బ్రిక్స్ రాఘవపూర్. పెద్దపల్లి పట్టణం శాంతినగర్ శ్రీ కోదండ రామాలయం ముందు పాత రైల్వే గేట్కు వెళ్తారు. రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న షెడ్ నిర్మాణాన్ని తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆర్ఎండ్బి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. రోడ్డుపై షెడ్ నిర్మాణం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కలవిన అరుణ. మాది శాంతినగర్ గేటు దగ్గర, రైల్వే మంత్రి గేటు దగ్గర. మా రోడ్డు 100 ఫీట్ల రోడ్డు. అది గుడి దగ్గర ముడుసు సామరెడ్డి వాళ్ళ 4 అన్నదమ్ములు ఆ రోడ్డును బ్లాక్ చేసి దేవుని కళ్యాణం కోసమని షెడ్ వేస్తూ అంటున్నారు. అది ముగ్గు పోసినప్పటి నుంచి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని అడగలేదు. మేము రోడ్డు అవతల సైడ్ ఉన్నాము. కానీ మేము ఇది ఏంటిది అని అడిగినందుకు మీరు ఎవరికి చెప్పుకున్నా ఇది పని ఆగదు, మాకు అందరి దగ్గర నుంచి పర్మిషన్ ఉన్నది అని అన్నారు. 15 రోజుల కిందట మున్సిపాలిటీ కమిషన్లో ఇచ్చినాం, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం. వాళ్ళు సరే చూస్తామన్నారు. ఆర్ఎండి ఆఫీస్లో ఇచ్చినాం, వాళ్ళు కూడా మేము ఆ పని ఆఫ్ చేస్తామమ్మా అని అన్నారు. ఎలక్షన్స్ అయిపోయేదాకా వాళ్ళు కూడా పని ఆఫ్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశారు.
నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం, మేడం గారికి ఇచ్చినాం, సార్ కలవలేదు, మేడంకి ఇచ్చినాం, వాళ్ళు కూడా పని ఆఫ్ చేస్తా అన్నారు. ఇవాళ మళ్ళీ వర్క్ నడుస్తుంది. ఆ షెడ్ వేసుడు మాకు ఇష్టం లేదు అసలు. ఎందుకనంటే కళ్యాణం జరిగినప్పుడే మమ్మల్ని అటు నుంచి రావడానికి మాకు తవ్వు ఉంచుతలేరు వాళ్ళు. అది ఎప్పుడో తాతల తండ్రుల నాటి ఉంచిన రోడ్డు. ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఎట్లిచ్చారు అనేది మాకు తెలుస్తలేదు. పర్మిషన్ లెటర్ చూపించమనంటే చూపిస్తలేదు. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మేము లెటర్ చూపిస్తామని అంటున్నారు. కానీ అది ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఈ ఇబ్బందికి కారణం ఎవరు అనేది ముందుకు రావాలని మేము ఈ ప్రయత్నం చేస్తాము. అంతటా చెప్పినాం. ఇవాళ సార్ ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం, తను కూడా వచ్చి చూసారు, ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ దాని మీద ఏ యాక్షన్ తీసుకుంటలేరు. ఇవాళ పని ఆపడానికని వెళ్ళినాం, ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం 30 కుటుంబాల దాకా వెళ్ళినాం. వెళితే మా మీదకే పారలు పట్టుకొని ఆ పని చేసే వాళ్ళని ఉసిగొలిపోయారు. మరి ఇది మాకెందుకు, మాకు ఈ ఇబ్బంది, మరి దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దయచేసి మాకు ఈ పని ఆఫ్ చేయాలి. మాకు ఇంతకుముందు ఉన్న రోడ్డు ఎట్లున్నదో అట్లనే ఉండాలి. ఫ్లాట్లు ఉన్నాయి, ఫ్లాట్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. కొంతమంది ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు తెలియకుండానే పిల్లలు తవ్వుతున్నారని అంటున్నారు. మరి దాన్ని బట్టి మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని చూస్తున్నాం. తిరుచనూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజు గురువారం ఉదయం స్వర్ణ రథంపై ఆసీనులై భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణ రథంపై ఆసీనురాలి చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో 4 మాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ రాజ్ తొట్లమ్మ గుడి ఓని పైపాలెం దగ్గర విలేజ్. ఢిల్లీ రాజ్ నువ్వు ఎక్కడ? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.